2014 में जो हमने पटना में शुरू किया, 16 में हमारे 20,000 किसान जुड़े, 17 में 2 लाख हो गए और आपके 18 में जाते जाते वो पूरा क्रॉस कर गए, आपके लाखों निकल गए। आज की डेट में जो हमने बताया करोड़ों में आ गए। तो ये చూసినట్టయితే 2000 సంవత్సరంలో 2015వ సంవత్సరం 14-15 సంవత్సరంలో 2000 మందికి ఇది అందజేస్తే 2016వ సంవత్సరం వచ్చేసరికి 20,000 మందికి ఇది చేరింది. తర్వాత 2017లో ఇది లక్షల మందికి చేరింది. తర్వాత ఈ రోజు కనుక చూస్తే ఇది కొన్ని కోట్ల మందికి రైతన్నలకు ఇది చేరింది. అయితే ఇది అంతా ఎందుకు అవుతుందనంటే రైతన్నలు ఒకరి నుంచి ఇంకొకరికి దీని యొక్క ఉపయోగాలు, దీని యొక్క లాభాలు మరి చెప్పడం ద్వారా ఇది రైతన్నులకు మరి ఎంతో దగ్గరగా వెళ్తుంది. అయితే ఇంతకుముందు మీకు తెలిసింది ఏంటంటే ఈ వేస్ట్ డీకంపోజర్ని 200 లీటర్ల సొల్యూషన్ తీసుకొని దాంట్లో ఒక 5 లీటర్లు తీసి మళ్ళీ ఇంకో దాంట్లో వేస్తే మళ్ళీ సేమ్ సొల్యూషన్ తయారవుతుందని చెప్పేసి, కానీ ఇప్పుడు మేము దాన్ని ఇంకా స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ టెక్నాలజీ డెవలప్ చేసింది ఏంటంటే కేవలం ఒక గ్లాస్ అంటే ఒక 100 ml లిక్విడ్ సరిపోతుంది మళ్ళీ మల్టిప్లై చేయడానికి. ఇంకా మళ్ళీ మీకు 5 లీటర్లు అక్కర్లేదు. कोई जो बता रहे हैं जादू नहीं है, कोई अलग नहीं, आप खुद करें। उसमें से एक गिलास लें, दूसरे डब में डालें, देखें मल्टीप्लाई होता है 4 दिन में कि नहीं होता। गारंटी है कि उसके अंदर मल्टीप्लाई होगा, इतना ज़्यादा पावरफुल होगा कि आप उसको पहचान नहीं पाएंगे क्या है। ఇది నిజంగా మీకు నమ్మశక్యం కాదు, మీరు సొంతగా మీరు ట్రై చేసుకొని చూడొచ్చు. ఇది సైంటిఫిక్, ఇదేది మంత్రం కాదు, తంత్రం కాదు. ఇది మీరంతా కూడా దీన్ని చేసి చూడొచ్చు, మీ ఇళ్లలో చేసి చూడొచ్చు. కేవలం 100 mlతో ఒక గ్లాసు లిక్విడ్తో మీరు తయారు చేసుకోవచ్చు. वो जो लिक्विड बना अगर आप लेते हैं तो उसमें 1 करोड़ बैक्टीरिया होगा. అయితే ఈ వేస్ట్ డీకంపోజర్ ద్రావణం కనుక మీరు తీసుకుంటే దాంట్లో ఒక్క చుక్కలో 1 కోటి బ్యాక్టీరియా దాంట్లో లభ్యమవుతుందండి. ఒక చుక్కలో आप टेस्ट करेंगे. जैसे कुछ किसान भाई हमारे जानते हैं, कुछ नौजवान जानते हैं, आपने राइजोबियम नाम सुना होगा, एज़ोबैक्टर नाम सुना होगा, एज़ोस्पिलियम नाम सुना होगा, फास्फोरस फर्टिलाइजिंग नाम सुना होगा, पोटास, ये सारे के सारे हमने निकाल के पूरे हम लोगों के इंडस्ट्री को दिए हैं. वही सारे के सारे इसके अंदर हैं. రైతులకు దాదాపు తెలిసే ఉంటుంది. పొటాష్ బ్యాక్టీరియా, రైజోబియం బ్యాక్టీరియా, అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ అని చెప్పేసి రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. సారు ఈ వేస్ట్ డీకంపోజర్ని తయారు చేయకముందు పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియాని ఇండియాలో ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేసింది డాక్టర్ కిషన్ చంద్ర గారు. లిక్విడ్ బయో ఫర్టిలైజర్ ఇండియాకి పరిచయం చేసింది డాక్టర్ కిషన్ చంద్ర గారు. లిక్విడ్ బయో పెస్టిసైడ్స్ ఇంట్రడ్యూస్ చేసింది డాక్టర్ కిషన్ చంద్ర గారు. ఇవన్నీ తీసి అప్పుడు అంతకుముందు ఇండస్ట్రీస్కి ఇస్తుంటే ఇండస్ట్రీలు కొన్ని కోట్ల రూపాయలు, ఒకప్పుడు మామూలుగా వేలలో లక్షల్లో స్టార్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు 100 కోట్ల టర్నోవర్తో చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అవన్నీ కూడా ఈ బాటిల్లో పొందపరచడం జరిగింది. ఈ బాటిల్ని ఉపయోగిస్తే సరిపోతుంది, ఇంకా మిగతాది ఏది ఉపయోగించాల్సిన అవసరం లేదు. तो ये वही बॉटल है जो हम पहले इंडस्ट्री देते थे, और वो भी गारंटी नहीं कि अच्छा है कि खराब है. అయితే ఇదే బాటిల్ అంతకుముందు మరి వేస్ట్ డీకంపోజర్ పేరుతో ఇవ్వకముందు ఇట్లాంటి వాటినే మేము కంపెనీలకు ఇచ్చేది. కంపెనీ 20 రూపాయలకు మా దగ్గర నుంచి తీసుకొని, అంటే ఎన్సీఎఫ్ దగ్గర నుంచి, డైరెక్టర్ గారి దగ్గర నుంచి కొనుక్కొని దాన్ని వారి యొక్క కంపెనీలో ప్రొడ్యూస్ చేసి 200కు, 300కు, 500కు తిరిగి రైతులకు అమ్మేవారు. అంటే ఒక 20 రూపాయల ప్రోడక్ట్ని 500కు రైతులకు అమ్మితే రైతులపైన ఎంత భారం పడుతుందో చూడండి. అలాంటిది అదంతా కూడా ఆపేసి రైతులకి నేరుగా 20 రూపాయలకు కనుక ఇచ్చినట్టయితే రైతులు లాభం పొందుతారని చెప్పేసి డాక్టర్ గారు నిర్ణయించడం జరిగింది.